ఏదైతే ఇటీవల కాలంలో మళ్ళీ చైనాలో వైరస్ విజృంభణ అయితే చేస్తుంది కదా! దీనికి సంబంధించి పిల్లలకు కూడా కోవిడ్ టాబ్లెట్లు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో హెచ్ఎంపీవీ హెచ్ఎంపీవీ సిమ్టమ్స్ అనే మరో వైరస్ కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి పిల్లులు ఇక్కడ ఫీలైన్ ఇన్ఫెక్షియస్ ఫెటోనిసిస్ అనమాట. ఇది ఫెటోనిటిస్ అనే ప్రాణాంతక వైరస్ వ్యాధి బారిన పడుతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. తమ పెంపుడు పిల్లకు ఈ వ్యాధి బారిన పడకూడదనే ఆలోచనతో కొంతమంది తమ పిల్లులకు మనుషుల్లో కోవిడ్ వ్యాప్తిని నిరోధించే మందులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేస్తున్నారన్నమాట. ఫిలైన్ ఇన్ఫెక్షియస్ ఇక్కడ పెరిటోనిటిస్ అనేది ఒక వైరస్ వ్యాధి. దీన్ని ఫిలైన్ కరోనా వైరస్ అని కూడా అంటారన్నమాట. ఇది పిల్లులకు మాత్రమే వస్తుంది. ఈ వైరస్ పిల్లి శరీరం అంతా కూడా వ్యాపించే ముందు తెల్ల రక్త కణాలను సోకుతుంది. దానికి వాడే మందులు చాలా ఖరీదైనవి కావడంతో వాటికి బదులుగా దీనిపై కొన్ని కోవిడ్ యాంటీవైరల్ మందులు కూడా ప్రభావం చూపుతాయని చెప్పేసి అధ్యయనాలు తేలినట్లు కథనాలు పేర్కొన్నారు. దీంతో అక్కడ వారందరూ కూడా ఈ కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ అయితే వేస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తం మీద ఏది ఏమైనా మరొకసారి ప్రపంచాన్ని కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు చైనా. ఎందుకంటే మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ప్రాణాంతక వైరస్ అయితే వ్యాపిస్తూ ఉందన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.